దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దహించు అగ్ని లాంటి యెహోవా మహిమను మనము ధ్యానించుకుంటున్నాము. మహిమ కలిగిన మన దేవుడు దహించు అగ్ని వంటివాడు. అట్టి దహించు అగ్ని అయిన దేవునితో మనము సహవాసము చేయాలని ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటాము. ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే ఆయన యొక్క కట్టడలు, ఆజ్ఞలు మొదటగా మనము పాటించాలి. అప్పుడు మనము ఆయనకి సన్నిహితులం అయిపోతాము, దేవునికి బిడ్డలముగా ఉంటాము, దేవునికి ఇష్టలు వారమై ఉంటాము. అప్పుడు మనము ఆయనతో సహవాసము చేయటానికని మనము ఆశపడవచ్చు. అంతటి దహించు అగ్నితో సహవాసము చేయుటకు నీతి న్యాయాలతో జీవించేవాడు తప్పకుండా అగ్నిలాంటి యెహోవా దేవునితో సహవాసము చేయగలడు అని యెషయా ప్రవక్త 33వ అధ్యాయము 15వ వచనములో ప్రవచించిన ప్రవచనాన్ని మనము చూద్దాము. సంఘ జీవితములో అన్నిటికంటే దేవునితో సహవాసము చేయనివ్వనిది వేషధారణ. సంఘ జీవితంతో దేవునితో సహవాసము చేయటము చాలా చాలా గొప్ప విశేషం కదా. మనము నిత్యము ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను పాటిస్తూ కానీ ఉంటే మనము సహవాసం మనం చేస్తాం. సహవాసం అనేది చెయ్యనిది ఏమిటి అంటే వేషధారణ. మానవుడు తనలో ఉన్నదానికంటే ఎక్కువ ఆత్మీయత ఉన్నట్లు కనిపించుకునేదే వేషధారణ. వేషధారణ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణ అంటే దేవునికి అసలు గిట్టదు. ప్రార్థన అంటేనే దూరంగా వెళ్ళేవాడు తాను గొప్ప ప్రార్థనాపరుడిలాగా సంఘములో మెలిగేవాడు వేషధారుడు. భక్తిపరంగా లోన ఒకటి, బయట ఒకటి, బహిరంగంగా కనిపింపజేసే అలాంటి వేషాలు కూడా అది వేషధారణే. ధన సంపాదన విషయంలో మానవుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ రోజులలో లక్షల కొద్ది విశ్వాసులు ధనాన్ని ప్రేమిస్తున్నారు. విశ్వాసులే కాదు, దేవుని వాక్యాన్ని చక్కగా వివరించే వాళ్ళు కూడా ధనాన్నే ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. అలాంటప్పుడు మరి దేవునితో సహవాసం ఎలా వస్తుంది? దహించు అగ్నిలాంటి యెహోవా మహిమ అంత మహిమ కలవాడు కదా. అగ్నితో సహవాసము మనము చేయగలమా? కానీ చెయ్యగలము. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచున్నప్పుడు అగ్నిలాంటి మహిమగల దేవునితో సహవాసము తప్పకుండా చేయగలము. ధనము నిజమైన జీవము గల దేవుని నుండి అట్టి వారిని దూరం చేస్తుంది. ధనము వలన అనేక మంది హింస పాలయ్యారు, అవమాన పాలయ్యారు. అనేక మంది ధనము గురించి కుటుంబాలలో చిచ్చులు పెట్టుకున్నట్లు కూడా మనము చూస్తున్నాము.
అది దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ అది దేవుని విస్మరించినటువంటి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడబెట్టుకోవద్దని మన దేవుడు చెప్పడం లేదు. అసలు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మనలను ఆస్తికర్తలుగా చేస్తాను, మీరు అనేకులకు అప్పిచ్చువారుగా ఉంటారు అని దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం ఒకసారి చూస్తే, ధనము కానీ మనము ఎవరికైనా ఆపదలు ఉన్న వారికి డబ్బు ఇవ్వటం కానీ అది నేరంగా అది పరిగణించబడదు. కానీ ధనాశ ఉన్నదానికంటే, గడుస్తున్న దానికంటే, పొందుకుంటున్న దానికంటే, జీవించటానికి అవసరమైనటువంటి డబ్బు కంటే ఎక్కువ అదే ఆలోచనతో ఉన్నవాడికి దేవుని యొక్క ప్రేమ ఉండదు. అంటే ధనం ఉండొచ్చును, కానీ ధన వ్యామోహం ఉండకూడదు అంటాడు. దేవుని యొక్క అభిప్రాయం ఏమిటంటే ధన వ్యామోహం ఉండకూడదు, తోటి మానవులను నిందించకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. మనము మారుమనసు పొంది చెడుని విసర్జించి యేసయ్యను వెంబడించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యను వెంబడించాలి. మన మనసులు మార్పు నొందాలి. మన మనసులలో మార్పు చెంది చెడుని విసర్జించాలి. చెడు ఏమిటో మంచి ఏమిటో మనకి తెలుసు కదా. తెలియదు అంటే అది వేషధారణ. చక్కగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అని మీక ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారంగా మనం చూస్తే తెలియందే ఉంటుంది. మారు మనసు పొందుకొని చెడుని విసర్జించి యేసయ్యను మనం వెంబడించాలి. తప్పకుండా మనమును ఆయనతో నివాసం ఉండి దహించు అగ్ని అయిన దేవుని మహిమను చూసి ఆయన కృప ధన్యతను మనము పొందుకుందాము. నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాల కొరకు మనము ఆశపడదాము. దేవుని ద్వారా పొందుకుందాము. మన జీవితమంతయు దేవుని వైపే మనము చూస్తూ దేవుని యొక్క చిత్తములో ఆయన కృపను మనము పొందుకొని మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించేవయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మా మనసులను కూడా తండ్రి వేషధారణ లేకుండా ప్రభువా నీ యందు నమ్మిక కలిగి తండ్రి నీ కృప, నీ ధన్యతను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని కృపగల తండ్రి, నీ యొక్క తండ్రి దహించు అగ్నివలే ఉన్నటువంటి దేవా, నీ యొక్క మహిమ దేవా మేము ఇశ్రాయేలీలకు కనబడినట్లుగా మాకును దేవా కనిపించే భాగ్యాన్ని మేము పొందుకోవాలని మేము ఆశపడుచున్నాము కనుక తండ్రి మా ఆశను నెరవేర్చమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.